చిల్పకుంట్ల గ్రామ ప్రజలు ఐక్య వేదికగా నిలబడి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటానికి కృషి చేసిన ఫలితంగా సిపిఎం పార్టీ దాన్ని వ్యతిరేకించి గ్రామానికి వచ్చే 20 లక్షల రూపాయలను వృధా చేసి పోటీలో తిప్పుతూ ఈ చిల్పకుంట్ల కాంగ్రెస్ పార్టీ కానీ న్యూ డెమోక్రసీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఐక్యవేదికగా నిలబెట్టి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఈ గ్రామంలో 5-6 నెలల్లో బొడ్రాయి పండుగ కానీ, గ్రామంలో సీసీ రోడ్లకు కానీ, గ్రామంలో వీధి దీపాలకు కానీ, ముత్యాలమ్మ గుడి కానీ అన్ని రకాల ప్రజలందరూ కలిసికట్టుగా చేసి జరుపుకోవడానికి ఆశిస్తున్నాను. నేను గెలిచిన తర్వాత ఊరికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించుకుంటూ గ్రామంలో సీసీ రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, మన ఊరికి సంబంధించిన పండుగలు కానీ ఐక్యంగా జరుపుకుందామని కోరుకుంటున్నాను. మినరల్ వాటర్ కూడా ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి నీళ్ళు ఇవ్వగలుగుతాం. చిల్పకుంట్ల ఓటర్ మహాశైలారా, అమ్మలారా, అయ్యలారా, అక్కల్లారా, అన్నలారా, మిత్రపక్షాలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఊర్లోనే ఉండి గ్రామస్తుల కష్టసుఖాలను పంచుకునే సౌమ్యుడు శ్రీ కొంపెల్లి రామరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం. చిల్పకుంట్ల అభివృద్ధికి బాటలు వేద్దాం. మనోటు మిత్రపక్షాలు బలపరిచిన కొంపెల్లి రామరెడ్డి గారి బ్యాట్ గుర్తుకే, కొంపెల్లి రామరెడ్డి గారి బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే. ప్రజలారా ఆలోచించండి. గత ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీగా సిపిఎం అభ్యర్థులను గెలిపిస్తే వాళ్ళు చేసిన అభివృద్ధి ఎంత? గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీలుగా లేకపోయినా ఎమ్మెల్యే గారి సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణం, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణం, ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, జెండా మర్రి దగ్గర ఎంపీ గారి నిధుల నుంచి 3.5 లక్షల రూపాయల వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం, ఎమ్మెల్యే గారి నిధులతో 3 బోర్లు వేసి గ్రామ ప్రజలకు నీరందించిన విషయం మీకందరికీ తెలిసిందే. చిల్పకుంట్ల గ్రామ అభివృద్ధి లక్ష్యంగా మిత్రపక్ష